సార్ చెప్పేది నేను చెప్పేది మొత్తం పల్నాడు ఎస్పీ గారితో సార్ నేను అనేది ఏంటో చెప్పనా, ఇదే రికార్డింగ్ కాగ్నిజబుల్ అఫెన్స్ అయినప్పుడు రిపోర్ట్ ఎక్కడికినా సరే వితౌట్ జ్యూరిడిక్షన్ మీరు తీసుకుని జ్యూరీ ఎఫ్ఐఆర్ కట్టి దాన్ని కన్సర్న్ పోలీస్ స్టేషన్కి మీరు డిస్పాచ్ చేయాలి సార్. అది ఇవాళ లీగల్లీ బౌండ్ డ్యూటీ అంతే కదా. ఇది ఆల్రెడీ మీరు తెచ్చారు కాబట్టి అక్కడి నుంచి రావాలి. ఆ రోజు 13వ తారీఖు సార్ నేను చూడండి గట్టిగా రావాలి. నేను చాలా స్లోగా చెప్తున్నాను సార్. నేను చాలా స్లోగా పల్నాడు ఎస్పీ మేడం గారు ఎదురుకి వెళ్ళాల్సిన ఎస్పీ మేడం గారిని కలవండి. మేడం గారు యాక్షన్ తీసుకుంది. అసలు సార్ మీరు అన్నదే అదే నా రిటర్న్గా రాశారు. మీరు రిటర్న్గా ఓవర్లు కాదు ఓవర్ మిస్టేక్స్ కాదు సార్, రిటర్న్గా రాశారండి. మేము తీసుకోమని ఇప్పుడు నేనే రుణాలు చెబుతున్నాను మీకు సార్. మీరు ఇవ్వాలే మీకు చెప్పడం బాగా తెలుసు. మీరు ఐపీసీ చదువుకున్నారు, సిఆర్పిసి మొత్తం చదువుకున్నారు. క్లియర్గా ఐపీసీ 166 ఏం చదువుతుంది సార్? ఏం చదువుతుంది? నేను అనేది ఏంటంటే ఇప్పుడు జీరో ఎఫ్ఐఆర్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. జీరో ఎఫ్ఐఆర్ అండ్ ఎఫ్ఐఆర్ కెన్ బి రిజిస్టర్డ్ బై ఎనీ పోలీస్ స్టేషన్ irrespective of jurisdiction where it receives a complaint regarding the cognizable offence. అంతే కదా, కాబట్టి తెలుసు కదా సార్. దానికి మేము అనేది ఏంటంటే మా సబ్మిషన్ స్పెషల్లీ గ్రేవ్ కేసు. స్పెషల్లీ గ్రేవ్ కేసెస్ ఎందుకంటే స్పెషల్లీ గ్రేవ్ కేసు ఏంటంటే ప్రాణాపాయంతో అతను పారిపోయి 13వ తారీఖు పారిపోయిన మీకు జూడిక్షన్ ఎట్లా వస్తామని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సార్ జూడిక్షన్ తెలుసు, మీరు ఎందుకు తీసుకోరు?